ఎవ్రీవన్ ఈరోజైతే ఒక హెల్తీ రెసిపీ అండి. పెసరట్టు ఉప్మా చట్నీ అండి. మా వారికైతే చాలా ఇష్టం. నానబెట్టిన పెసరలోనే ఇందులో పచ్చిమిర్చి, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఈ రుబ్బులోనే మనం వరిపిండి వేసుకోవాలండి. అప్పుడే పెసరట్టు అనేది చాలా పలచగా వస్తది. చిన్నది వరిపిండి వేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి. అలాగే మిక్సీ గిన్నెలో కొబ్బరికాయ ముక్కలు, పలుకులు ఇంకా వేపిన పప్పు వేసుకొని ఇందులోనే జీలకర్ర, వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఈ చట్నీలోకి పోపు పెట్టుకోవాలండి. అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకొని ఇది మనం చట్నీ ఆడుకుంటాం కదండీ! ఆ చట్నీలో వేసుకుంటే చట్నీ కూడా రెడీ అయిపోతుంది. అలాగే ఇప్పుడు మనం ఉప్మా చేద్దామండి. ఈ రెసిపీ అయితే చాలా మంచిది హెల్త్‌కి. నేనైతే మంత్లీ 2 టైమ్స్, 3 టైమ్స్ చేస్తానండి పెసరట్టు ఉప్మా చట్నీని. చాలా బావుంటది టేస్ట్. ఇంకా ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఉంటాం కదా! సండే పూట అలా లేకపోతే వీకెండ్‌లో అలా చేసుకుంటూ ఉంటాను. అలాగే చట్నీ ఉప్మా కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పలుకులు, ఇంకా జీడిపప్పు వేసుకొని బాగా వేయించుకున్నాను. ఇందులోనే గ్లాస్ వాటర్‌కి అంటే కొంచెం పలచగా చేయాలండి ఉప్మాని. మరీ అంటే అట్టు మీద వేస్తాం కదా! పలచగా చేసుకోవాలి. అలాగే పొయ్యి ఆఫ్ చేసుకొని రవ్వేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటది. చాలా బావుంటది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడైతే ఉప్మా కూడా రెడీ అయిపోతుంది కదండీ! ఉప్మాలో రవ్వేసాము రెడీ అయిపోయింది. ఇది కూడా పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయ్యాక ఆయిల్ వేయకూడదండి. అస్సలు ఆయిల్ వేయకూడదు పెనం మీద. ఆయిల్ వేయకుండా మన పెసరట్టు రుబ్బు ఉంది కదా! ఇది వేసి అలాగా తిప్పుతూ ఉంటే బాగా రేకులా వస్తుందండి. చాలా బావుంటది. దీని మీద ఆనియన్, ఇంకా జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకొని అటు ఇటు కొంచెం కాలాక మనం ఏదైతే ఉప్మా చేసుకున్నామో దాని మీద వేసుకుంటే హోటల్ స్టైల్‌లో ఆ రెసిపీ వస్తదండి. చాలా టేస్టీగా ఉంటది. చాలా బావుంటది. మీరు కూడా అంటారు. నేను ఎలా ప్రిపేర్ చేశానో అలాగే మీరు కూడా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటది. పెసరట్టు ఉప్మా చట్నీ రెడీ. చాలా టేస్టీగా ఉంటదని మా వారికైతే ఈ గట్టి చట్నీ, పెసరట్టు ఉప్మా చట్నీ చాలా ఇష్టం అండి. నేనైతే వీక్లీ వన్స్ చేస్తూ ఉంటాను. చాలా బావుంటది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ 3 కూడా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా మంచిది. వీక్లీ వన్స్ అయినా 2 టైమ్స్ అయినా పెసరట్టు అనేది పెట్టాలండి. నేనైతే అలాగే పెడుతూ ఉంటాను. మా బాబుకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కిందైనా పెడతాను. మార్నింగ్ టిఫిన్ కిందైనా పెడతాను. చాలా టేస్టీగా ఉంటది. చాలా బావుంటది. పెసలు కూడా చాలా మంచిదండి హెల్త్‌కి. కాకపోతే కొందరికి బేగా డైజెషన్ అవ్వదు. అందుకని చెప్పి తినరు. కానీ పిల్లలకైతే మంచిది అరుగుదలగా ఉంటది గనక వాళ్ళకైతే టేస్టీగా ఉంటది. బావుంటది. అలాగే ఈ పెసరట్టు మీద ఇలా ఉప్మా వేసుకుంటే సేమ్ హోటల్ స్టైల్‌లో వస్తదండి. చాలా బావుంటది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా అట్టు మీదే మనం ఉప్మా వేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై ఛానల్.